రాజకీయాలు కాదు రాష్ట్రమే ముఖ్యం అంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల వరకే రాజకీయాలు, ఆ తర్వాత అభివృద్ధి మీదే తన దృష్టి అని మరోసారి క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధాని మోదీని ఎన్నిసార్లైనా కలుస్తాను అంటున్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే కేంద్రంతో పాటు ప్రతిపక్షం సాయం కూడా అవసరమన్నారు సీఎం రేవంత్. జహీరాబాద్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తానని అనుకోవడం సరికాదని కేసీఆర్ను ఉద్దేశించి కామెంట్ చేశారు. ముఖ్యమంత్రిగా తాను ఎప్పుడూ అహంకారం ప్రదర్శించలేదన్నారు. ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రండి శాసనసభ మాట్లాడండి, మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు సూచనలు ఇవ్వండి, ఎక్కడైనా మేము తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మాకు సూచన చెయ్యండి. మీరు అధికారం ఉంటే వస్తాను, లేకపోతే నేను పోయి ఫామ్ హౌస్లో పడుకుంటానంటే ప్రజలే ఆలోచించి విచక్షణతోని ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన యువతను గత పాలకులు పట్టించుకోలేదన్నారు సీఎం రేవంత్. వారి కుటుంబంలోని 4గురికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారే తప్ప యువతకు ఉద్యోగాలు ఇవ్వలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలో ప్రభుత్వ ప్రైవేటు రంగంలో మొత్తం 1,60,000 ఉద్యోగాలు ఇచ్చామన్నారు. కానీ 10 సంవత్సరాలు నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రాలేదు. కానీ ఉద్యమంలో ముందల నిలబడ్డా అని చెప్పిన ఆయన ఇంటి నిండా ఉద్యోగాలు వచ్చినాయి. నేను వాళ్ళని విమర్శించదలుచుకోలేదు, ఎందుకంటే ప్రజలు యువకులు వాళ్ళకి చెప్పాల్సిన గుణపాఠం చెప్పిండ్రు. కానీ మీ సోదరుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, ప్రైవేటులో 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి 1,60,000 ఉద్యోగాలు నిరుద్యోగ యువకులకు అందించి మీ సోదరుడు తన విశ్వాసాన్ని, తన యొక్క నమ్మకాన్ని మీ దగ్గర నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అంతకుముందు సంగారెడ్డి జిల్లా హుగ్గెల్లిలో ఏర్పాటు చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రభుత్వం బసవేశ్వరుడి సూచనలు పాటిస్తూ ఆయన చూపిన బాటలో పయనిస్తోందన్నారు. బసవేశ్వరుడి స్ఫూర్తితోనే జనగణనతో పాటు కులగణన చెయ్యాలని ప్రకటించినట్టు తెలిపారు. బసవేశ్వరుడి సందేశమే ఇందిరమ్మ రాజ్యానికి సూచికగా భావించి సామాజిక న్యాయం అందిస్తున్నామన్నారు.